మద్యం అక్రమ కేసులో బెయిల్పై ముగ్గురి విడుదలకు న్యాయస్థానం ఆదేశాలిచ్చిన జైలు అధికారులు లెక్క చేయలేదు. కూటమి ప్రభుత్వ మెప్పు కోసం కోర్టు కళ్లుగప్పి కుప్పి గంతులు వేశారు. మరోవైపు ప్రభుత్వ పెద్దలు ఆ ముగ్గురి విడుదలను అడ్డుకునేందుకు చాలా దిగజారిపోయి వ్యవహరించారు. ఏసీబీ కోర్టులో ఓ అధికారి ద్వారా కథ నడిపారు. అయితే ఆఖరికి వారి ప్లాన్ కాస్త బెడిసికొట్టింది. మద్యం విధానంపై అక్రమ కేసులో ఆది నుంచి కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వస్తున్న కూటమి సర్కార్ కోర్టు ఉత్తర్వుల్ని సైతం లెక్క చేయకుండా బరితెగింపు ధోరణితో ప్రవర్తించడం న్యాయవర్గాల్లో తీవ్ర విస్మయం కలిగిస్తోంది. రిటైర్డ్ అధికారులు కె ధనుంజయ రెడ్డి, పి కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ వారు జైలు నుంచి విడుదల కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కార్ విఫల యత్నాలు చేసింది. కోర్టు ఆదేశించినప్పటికీ వారిని విడుదల చేయకుండా విజయవాడ జిల్లా జైలు వద్ద 3 గంటల పాటు హైడ్రామా నడిపింది. ఆదివారం ఉదయం 6 గంటలకే రావాల్సిన జైలరు 9 గంటల వరకు రానివ్వకుండా చేసి ప్రభుత్వ పెద్దలు తెరచాటు కుతంత్రాలకు పాల్పడ్డారు. దొంగ కేసుల్లో ఇరికించి బయటకు రాకుండా చేసే కుట్రలకు మరింత పదును పెట్టారు. అయితే న్యాయవాదులు జైలు ఎదుట ధర్నాకు దిగడం, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం కావడం, అప్రజాస్వామిక పోకడలపై అన్ని వర్గాలు ప్రశ్నిస్తూ ఉండడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. వెంటనే హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ముగ్గురిని జైలు నుంచి విడుదల కాకుండా ఉండేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించింది. అందుకు జైలు అధికారులు సహకరిస్తూ ఉద్దేశపూర్వకంగానే విడుదలలో తీవ్ర జాప్యం చేశారు. మచిలీపట్నం నుంచి జైలు సూపరింటెండెంట్ బస్సులో వస్తున్నారంటూ కొద్దిసేపు ఈ నాటకాన్ని రక్తి కట్టించగా తీరా ఆయన వచ్చాక కూడా విడుదల చేయకుండా ఆలస్యం చేశారు. అయితే ఆ కుట్రలేవి ఫలించకపోవడంతో ఏసీబీ కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎట్టకేలకు ఉదయం 9:30 సమయంలో ఆ ముగ్గురు జైలు నుంచి విడుదలయ్యారు. అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా వీళ్ళకి లెక్కాపత్రం లేదు ఈ ప్రభుత్వానికి. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. రాత్రి 6 గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తున్నాం. గోవిందప్ప తదితరులకు ఏసీబీ కోర్టు శనివారం సాయంత్రం డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. కృష్ణమోహన్ రెడ్డి తరఫు న్యాయవాది విష్ణువర్ధన్ సకాలంలో పూచీకత్తులను కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో రిలీజ్ ఆర్డర్ను జైలుకు పంపాలని ఆయన కోరగా ఏసీబీ కోర్టులోని ఓ అధికారి ఇందుకు ససేమీరా అన్నారు. దీంతో విష్ణువర్ధన్ ఈ విషయాన్ని న్యాయాధికారి భాస్కర్రావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. రిలీజ్ ఆర్డర్ను కోర్టు అమీనా ద్వారా జైలు అధికారులకు పంపాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే సదరు కోర్టు ఉద్యోగి మాత్రం మొండికేశారు. మిగిలిన 2 పూచీకత్తులు సమర్పిస్తేనే మొత్తం 3 రిలీజ్ ఆర్డర్లను జైలుకు పంపుతారని ఆ అధికారి స్పష్టం చేశారు. ఏకంగా న్యాయాధికారి ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా ఆ అధికారి సమయం ముగిసిపోయేంత వరకు తాత్సారం చేశారు. దీంతో కృష్ణమోహన్ రెడ్డి శనివారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇదంతా స్పష్టంగా ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురు జైలు నుంచే విడుదలైతే హైకోర్టును ఆశ్రయించిన ఫలితం ఉండదని భావించిన ప్రభుత్వ పెద్దలు తెర వెనుక ఏసీబీ కోర్టు ఉద్యోగి ద్వారా ఈ తతంగం నడిపించినట్లు చర్చ జరుగుతోంది. ఇది ఇంటెన్షనల్ గా జరుగుతున్నట్టుగా ఒక నిర్ధారణకు వస్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ 6:30కి రిలీజ్ చేస్తారని చెప్తే మేము 6:30కి వచ్చాం. నిన్న సాయంత్రమే రిలీజ్ అవుతారని అనుకున్నాం. కానీ నిన్న సాయంత్రం కోర్టులో కొంతగా డిలే అయ్యింది. ఆర్డర్ రావడం వల్ల ఇవాళ 6:30కి చేస్తారన్నారు. బట్ 6:30కి కాలేదు. పోనీ 7కి అవుద్ది అనుకున్నారు. 7కి కాలేదు. 8కి అన్నారు, కాలేదు. ఏమిటా విషయం అంటే సూపరింటెండెంట్ గారు బందర్లో ఉంటారు, ఆయన బస్సు ఎక్కాడని చెబుతున్నారు. నాకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఈ ముగ్గురు ఎవరైతే ఈ లిక్కర్ కేసులో ముద్దాయిలుగా ఉండి వారికి బెయిల్ గ్రాంట్ అయ్యిందో, ఎవరు మన ధనుంజయ రెడ్డి గారు, మరి కృష్ణమోహన్ రెడ్డి గారు, మరి బాలాజీ గారు, ఈ ముగ్గురిని కూడా బెయిల్ రద్దు చేయమని హైకోర్టులో వీళ్ళు పిటిషన్ హౌస్ మోషన్ ఫైల్ చేశారని, ఆ ఫైల్ చేసి అది వచ్చేంత వరకు వీళ్ళని వదలకోకుండా ఉండాలనేటువంటి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా అన్యాయం, చట్ట వ్యతిరేకం. ఏసీబీ కోర్టు ఉద్యోగి ద్వారా మొదటి ప్లాన్ను అమలు చేసిన ప్రభుత్వ పెద్దలు రెండో ప్లాన్లో భాగంగా శనివారం రాత్రి 9:30 హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసి అత్యవసర విచారణ కోరింది. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టును కోరింది. అయితే దానిపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. దీంతో బాలాజీ గోవిందప్ప తదితరులను జైలు నుంచి విడుదల కాకుండా అడ్డుకోవాలన్న ప్రభుత్వ పెద్దల రెండో ప్లాన్ కూడా బెడిసికొట్టింది. ఎప్పుడైతే హైకోర్టు అత్యవసర విచారణకు నిరాకరించిందో
ఇక అప్పుడు జైలు అధికారులు చేసేదేమీ లేక ఏసీబీ కోర్టు తీర్పు మేరకు గోవిందప్ప తదితరులను జైలు నుంచి విడుదల చేశారు.